కడప నగరంలో గుర్రాలగడ్డ వీధికి చెందిన సయ్యద్ యూసఫ్ అనే బాలుడు స్థానికులతో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి లోతైన నీటి గుంతలో పడిపోయాడు. బాలుడు మునిగిపోతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై నీటిలోకి దిగి బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈరోజు ఉదయం 10:30 ఆ టైంలో పిల్లోడు అక్కడ నీళ్ళలో పడిపోయినాడు. అన్నదమ్ములు ఆడ కడుకునే అయిపోయినారు. ఎక్కడ అది కిలా మసీద్ పక్కన బ్రిడ్జ్ కడుతున్నారు కదా మీరు, షామీజా బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కాడ నీళ్ళ గుంతలు ఉన్నాయి పెద్దవి. అక్కడ సేఫ్టీ ఏం లేదు, సెక్యూరిటీ లేదు, ఏం లేదు. అక్కడ పోయి ఇద్దరు అన్నదమ్ములు పైన ఆడుకోవడానికి పిల్లోడు పడిపోయినాడు. ఆ పిల్లోడు పనిపోయినా వాళ్ళ అన్న వచ్చి బయట షాపు వాళ్ళకి చెప్పినాడు మా తమ్ముడు పనిపోయినాడంటే. వాళ్ళు వచ్చి షాపు వాళ్ళు తాడు కట్టుకుని వెతికినారు లోపల ఛాన్సేపు. దొరకకపోతే మళ్ళీ ఫైర్ వాళ్ళకి కాల్ చేస్తే ఫైర్ వాళ్ళు వచ్చి వెతికి 45 నిమిషాలు 50 నిమిషాలు అయిపోయింది అప్పటికి. అప్పుడు పిల్లోడు దొరికినాడు, కానీ ప్రాణంతో లేడు. పిల్లోడి పేరు సయ్యద్ యూనుస్ అన్న, వాళ్ళ అమ్మ పేరు సాయిదా బేగం, తండ్రి పేరు సయ్యద్ మున్నా. ముగ్గురు పిల్లలన్న, రెండో పిల్లోడు. నిజంగా ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఏదైతే సామిరియా దర్గా దగ్గర జరుగుతున్న ఈ బ్రిడ్జి పనులు ఉన్నటువంటి గుంతల్లో యూసఫ్ అనే 5 ఏళ్ల బాలుడు ఈరోజు ఏదో ఆడుకుందామని అక్కడికి వెళ్ళి ఆ గుంతల్లో పడిపోయి చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీనికి ఖచ్చితంగా కాంట్రాక్టరు బాధ్యత వహించాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేమందరం కూడా అక్కడ జరుగుతున్న పనులు నత్తనడక నడుస్తున్నాయి, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూడా చాలాసార్లు మా దృష్టికి వచ్చినా, మేము కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకున్నా. అప్పుడున్న కమిషనర్ గారికి వాళ్ళు విజిట్ చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తున్నారు తప్ప దానికి నిధులు రాలేదని కాంట్రాక్టర్ పనులు అట్లే ఆపివేయడం జరిగిందని. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాల్లో దాన్ని ముందుకు తీసుకోలేని పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈరోజు పిల్లోడు చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. చిన్న పిల్లవాడు, సేఫ్టీ మెజర్స్ ఎక్కడా కూడా తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని ఎవరైతే బాధ్యులైనటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా అక్కడ ఎవరైతే అధికారులు పనులు చేపడుతున్నారో, పర్యవేక్షిస్తున్నారో అధికారుల మీద, అలాగే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.